ఇన్నేళ్ల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని కాదని చెప్పి మిమ్మల్ని ఇంత భారీ మెజార్టీతోని గెలిపించిర్రు. ఈ గెలుపు మీ వ్యక్తిగతమా లేదంటే పార్టీ బలమా? బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేక విధానంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు తప్ప ఏదో కాంగ్రెస్ ఏదో చేస్తారని నమ్మకంతో కాదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలను ఏదైతే నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందా? ఇది ముమ్మాటికి సాధ్యమయ్యే పనులేనా? కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాల్లో హామీ పార్టీ విషయానికి వచ్చేసరికి గుక్క తిప్పుకోకుండా ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కానీ అంటే తప్పకుండా ఇప్పుడు అసత్య ప్రచారాలు చేయడంలో కేసీఆర్ కుటుంబం. సరే, మీరు చెప్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల నుంచి అవినీతి కనుక చేస్తే ఇప్పుడు మీరు అధికారంలోకి ఉన్నారుగా, రాబోయే రోజుల్లో 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పరిపాలన సాగించి ఉంటే టీఆర్ఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, 6 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోబోతుంది. ఆ లిస్ట్లో రామచంద్ర నాయక్ గారి పేరు ఉంటుందా? అంత డెఫినెట్గా ఎట్లా చెప్తున్నారు? ఆల్రెడీ వేట మొదలు పెట్టిరు. 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలే అన్నారు కదా, నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా? 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం పని చేయలేదా? స్వయంగా టీఆర్ఎస్ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందిగా, మీరు తగ్గిస్తారా? 110 కాస్త 90 రూపాయలు చేస్తారా? దండాలం గ్రామ పంచాయతీ చేసినాం, లేదంటే ఏకగ్రీవంగా చేసిన ఎమ్మెల్యేలు 30 లక్షలు ఇచ్చినాం, నర్సరీ కట్టించినాం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ప్రజలు కోరుకుంది ఏంటిది? ఉపాధి, ఉద్యోగాలు, నీళ్లు, నియామకాలు. నాకు తెలిసి 4-5 లక్షల కోట్లు అవినీతి జరిగింది అంటున్నారు. దీని మీద విచారణ జరిపిస్తారు. మోడీ కేంద్రంలో ఉన్నంత వరకు కేసీఆర్ ఎందుకన్నా మోడీకి కేసీఆర్కి ఏం సంబంధం? బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, మీరేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అంటారు. అది నిజమే అయితే ప్రజలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? కేవలం తన కూతురు పెళ్లికి సైతం వెళ్ళకుండా చేయడం, ఆయన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడతలేరు కానీ మీరు. డోర్నకల్ అంటేనే ఇక మీకు తెలుసు. ఓకే, అప్పుడే గమనించిన కాబట్టి నేను రాజకీయాల్లో ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఓకే, ఏళ్ళుగా రెడ్డి నాయక్ గారు చేయండి, ఒక 5 ఏళ్లలో మీరు ఎట్లా చేసి చూపిస్తారని? 2 ఏళ్ల మీ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఒక్క వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన, ఎందుకు ఈ రాజకీయం, ఎందుకు నా పని ఏదో నేను చేసుకోవాలనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎమ్మెల్యే గారు? నేను ఒక డాక్టర్ వృత్తి నుంచి వచ్చి. అవును.